విద్యారంగం సర్వనాశనం చేశారు. విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. గాడిలో పెట్టేదానికి అడుగులు ముందేశారు. ఇప్పటికే అన్ని విధానపరమైన నిర్ణయాలు 80% తీసుకొని గాడిలో పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ ఎల్లగొట్టేసి పరిశ్రమలందరినీ ఎల్లగొట్టేసి విశాఖపట్నాన్ని నాశనం చేసి అతను మాత్రం కొండ మీద 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్ కట్టుకుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రధానమంత్రి గారిని మరి విశాఖపట్నం తీసుకొచ్చి 2 లక్షల కోట్ల పైన పెట్టుబడులకి శంకుస్థాపన చేయించిన విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసి విధ్వంసం చేయాలన్న జగన్మోహన్ రెడ్డిని మరి అతను అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడానికి పూనుకుంటే స్టీల్ ప్లాంట్ ని దాన్ని ఈరోజు కేంద్ర మంత్రులతో అందరితో మాట్లాడి ఈరోజు ఒక గాడిన పెట్టి శాశ్వతమైన పరిష్కారాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెట్టుబడుల గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే తీసుకొచ్చారనే విషయం మీ కళ్ళకి కనపట్టలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా.